కరీంనగర్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి ముట్టడికి ఏఐఎస్ఎఫ్ నాయకులు యత్నించారు. 4 రోజులుగా కాలేజీలు మూతపడినా ప్రభుత్వం స్పందించలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి పోలీసులు భారీగా చేరుకోవడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసన చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఏఐఎస్ఎఫ్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ గారు మీరు విద్యార్థి నాయకుడు నేడు మంత్రి అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఫీజు బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు కాబట్టి విద్యార్థి నాయకుడు అనుభవం మీరు సీఎం ని నిలదీయండి. లక్షలాది మంది విద్యార్థులు రోడ్లపై ఉంటున్నారు. వాళ్ళ చదువులకు 4 రోజుల నుంచి ఆటంకం కలుగుతా ఉంది. సీఎం మొద్దు నిద్రలో ఉన్నాడు కాబట్టి సీఎం ను లేపండి. పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారంలో వస్తే ఫీజు బకాయిలు విడుదల చేస్తామన్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు ఇస్తలేరు. ఇలా చదువుకోవాల్సిన విద్యార్థులు ఇంటికాడ ఉండే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాన్ని రేవంత్ రెడ్డి దూడుపరుస్తూ ఉన్నారు. కాబట్టి అయ్యా పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థి నాయకుడు ఉన్న మీరు విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం.